ఇక్కడ ఒక టర్బో ఒకటి ముట్టుకోవడం వల్ల బండే తీసేయాల్సొస్తుంది. నా లైఫే అంటే నేను ఫస్ట్ తీసుకున్న బండి నాకు చాలా బాధ అవుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈ వీడియో అయితే మనకు కొంచెం సాడ్ వీడియోనే నా వరకైతే. ఎందుకు అనేది వీడియోలో చెప్తాను మీకు. రన్ అవుతుంటే చెప్తున్నాను. అయితే నేను వచ్చేసి సీడ్ కిరాయికి అయితే వచ్చేసాను అనమాట. మన ముందు ఒక డీసీఎం వచ్చింది అన్లోడ్కి. వాళ్ళు చూడండి ఎలా మోస్తున్నారో. వాళ్ళది వేరే ఉంది. వెనకాల బారదానికి కొంచెం ఇట్లా చుట్టలాగా కట్టుకొని జస్ట్ దాని మీద బత్త నిలబెట్టుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే భుజంకి ఇట్లా వెయిట్ కాకుండా, దానికి ఇట్లా వెయిట్ కాకుండా. అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసాను నేను తొందరనే. అయితే లోడ్ చేయడము అది నాకు తీయడం వీలు కాలేదు. అన్లోడ్ పాయింట్ అయితే తీశాను. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇక అన్లోడ్ అయిన తర్వాత వెళ్తుంటే సడన్గా బండి ఫుల్ రేస్ అయిపోయింది అనమాట. ఫుల్ రేస్ అయిపోయింది. నేను కీ ఆఫ్ చేసినా కూడా బండి ఆఫ్ కాలేదు. ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అయింది. మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి అనమాట ఇంజన్లోకి వెళ్ళి. నాకు భయం అయిపోయింది. ఎమ్మడే బ్యాటరీ వైర్లు కూడా తీశాను. బ్యాటరీ వైర్ తీసినా కూడా బండి ఆఫ్ కాలేదు. కరెక్ట్ 40 సెకండ్స్ అలా బండి బాగా రేస్ అయిపోయి బండి ఆఫ్ అయింది అనమాట. అయితే దీనికి ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా అయితే నా వరకైతే అలాగే అనిపించింది. నేను ఒక 1 వీక్ 10 డేస్ ముందే చూడండి మధ్యలో హెడ్ నుంచి చిన్న బుడగల్లాగా అట్లా వస్తుంది. అందుకే వీడియో తీశాను మన మెకానిక్ చూపిద్దామని చెప్పేసి. కాకపోతే ఆ టెన్షన్లో నాకు వీడియో కరెక్ట్గా తీయలేదనమాట. యాక్చువల్గానైతే ఇలా అడ్డం పెట్టి తీయాలి. నేను షార్ట్ వైజ్గా తీశాను అనమాట. అదేమైందంటే అట్లా రేస్ ఆగిపోయేసరికి అయితే ఎంటీ బండి. మన లక్ ఏంటంటే అన్లోడ్ పోయిన తర్వాతనే అనమాట. అది పక్కకైతే పెట్టేశాను. మన పెద్ద బండి మార్కెట్కి వెళ్తుంది. అదే రూట్లో కాబట్టి వచ్చేటప్పుడు ఇంటికి గుంజుకొద్దాంలే, టోకెన్ వేసుకొని వద్దామని చెప్పేసి మన పెద్ద బండి అయితే తీసుకెళ్ళి అది పక్కకు పెట్టేసి లాక్లు వేసుకొని వచ్చేసా. అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక బండి దగ్గరికి వచ్చాను చూడండి. అది కాలు పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు టోకెన్ తీసుకెళ్ళాలి. అయితే 1 వీక్ 10 డేస్ బ్యాకే నార్మల్గా వాటర్ పంప్ పోయిండు అనమాట. అయితే వాటర్ పంప్ వేయించాను. వాటర్ పంప్తో పాటు టర్బో కూడా కొంచెం నా బండి ఎప్పుడైనా ఒక 1 ఇయర్ నుంచి ఇట్లా పక్కకు పెట్టేస్తే కింద 2-3 చుక్కలు పార్కింగ్లో 2-3 చుక్కలు ఆయిల్ చుక్కలు కింద పడుతుండే అనమాట. తడుస్తుంది, ఇంజన్ తడుస్తుంది. అయితే ఇంజను ఆయిల్ తోటి కొంచెం తడవడం వల్ల కొంచెం హీట్ అయిపోతుంది అనమాట బండి. ఆ ప్రాబ్లం వల్ల నేను టర్బో కూడా ముట్టుకోవాల్సి వచ్చింది. లేకపోతే ముట్టుకోకపోయేవాడిని. మన బండి రన్ అయ్యే బండే. సరే చూద్దాం అవి వాటర్ పంప్ వేసాను. ఎలాగో మెకానిక్ ఇంటి దగ్గర దాకా వచ్చాడు కదా అని చెప్పేసి నేను టర్బో ఇప్పించాను. కథం నా పని అక్కడితో అయిపోయింది. ఇక ఆ టర్బో ముట్టుకోకుండా బాగుంటుండే. అది ముట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఈ టర్బో కింద నుంచి పొగ బాగా వచ్చిందనమాట. రేస్ అయినప్పుడు మొత్తం క్యాబిన్ మొత్తం పొగ అయిపోయింది. సైలెన్సర్లోకి వెళ్ళి వైట్ స్మోక్ వచ్చేసింది. ఇక నార్మల్గా ఇంటికైతే తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు మెకానిక్ కాదు, డైరెక్ట్ షోరూమ్కే తీసుకెళ్దాము అన్న ఆలోచన వెంబడి ఇంటికి తర్వాత తీసుకెళ్దాము. ఇక నాకు కొంచెం ఇప్పుడు ఇల్లు కడుతున్నాను కదా, బడ్జెట్ పరంగా కొంచెం ఇబ్బంది ఉండే. సరే ఇప్పుడు పెద్ద బండి ఉంది కదా మనం నడపనీకి, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. అది వేసిన టర్బో సైడ్ నుంచే వచ్చిందనమాట. సరే అది యాక్చువల్గా నేను ఇక షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే నాకు నార్మల్గా అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. టర్బో వేస్తున్నాము అని అంటే పైపులన్నీ క్లీన్ చేసి ఎక్కియాలన్నమాట. నార్మల్ కింద ఇంటర్ కూలర్ అని ఉంటుంది, అది క్లీన్ చేయాలి. పైపులు ఉంటాయి, పైపులు క్లీన్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఇలానే కొడుతుంది అని చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఆయన కూడా కొంచెం క్లారిటీగానే చెప్పాడు అనిపించింది నాకు. ఎందుకు అని అంటే ఆయిల్ అనేది ఎయిర్ ఫిల్టర్లోకి వచ్చింది, ఇంజన్ మొత్తం పైపులలో అన్నిటికి వచ్చింది. అంటే ఎయిర్ కూలర్ పైపులలోకి వచ్చింది, మొత్తం కొట్టేసింది అనమాట. అందుకే రేస్ అయింది. సైలెన్సర్లోకి వచ్చింది ఆయిల్. అందుకనే బండి రేస్ అయ్యి ఆఫ్ అయిందని చెప్పారు. నార్మల్ చెప్పేవాళ్ళు అయితే ఇదంతా విషయం మనకు ముందు తెలియదు. ఇప్పుడు మనం జస్ట్ టోకెన్ వేసి తీసుకుపోవడానికి మాత్రమే వచ్చాం. మా అన్న కొడుకుని తీసుకొచ్చాను. వాడికి కొంచెం అశోక్ లేలాండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 7-8 ఇయర్స్ వాడు నడిపిండు అనమాట. వాడు రిపేర్ షోరూమ్కి వెళ్ళి చేపిస్తుండే అప్పుడు. ఇక వాడే సరే తీసుకొద్దాం పా అని చెప్పేసి ఇప్పుడు ఏదో వాని ప్రయత్నం వాడు చేస్తున్నాను అనమాట. చూస్తుండు కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. అయితే షోరూమ్కు చూడండి టర్బో కిందికి వెళ్ళి కొడుతుంది. వద్దు బేట ఆఫ్ చేసి అని నేనే చెప్పాను. అయితే నా ఆలోచన ఏంటంటే ఈ టర్బోనే వాళ్ళు ఏదైనా నట్టో అదో ఏదో సంథింగ్ ఏదో ఎక్కియలేదా మరి ఏమైంది అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే టర్బోలోకి వెళ్ళే కొట్టింది కాబట్టి, బండి ఆఫ్ అయింది కాబట్టి.
సరే బండి స్టార్ట్ అయినట్టే అనిపించింది స్టార్ట్ చేస్తుంటే. సో, పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. సరే ఇక్కడ కాదు ఇక నేను డైరెక్ట్ షోరూమ్‌కే తీసుకెళ్ళి కొంచెం మంచిగానే చేపించుకుందాం అని చెప్పేసి అనుకున్నా. అంతకుముందేమో టర్బో పోయినప్పుడు టర్బో మొత్తానికి 12,000 అని చెప్పాడు. కాకపోతే అక్కడ టర్బో ఏసీ అతను ఏం చేశాడంటే కోర్ ఒక్కటే పోయింది. కోర్ అంటే దాని ముందు ఉంటదనమాట. కోర్ ఒకటే పోయింది. అది 8,000కి వస్తది. బేస్ అవసరం లేదు. 4,000 నీకే సేవ్ అవుతది అని చెప్పి అప్పటికి నేను ఎప్పుడైనా అంతే నాకెందుకో అలా అనిపిస్తది. లేదన్నా కొత్తది తీసుకుంటా 12 అయితే పర్లేదు. మళ్ళీ ప్రాబ్లమ్ లేకుండా ఉంటది అని అనుకున్నా గానీ ఆయన చెప్పడం వల్ల కూడా నేను కొంచెం బెండ్ కావాల్సొచ్చింది. లేదన్నా బేస్ బాగానే ఉంది. కోర్ ఒక్కటి సరిపోతదిలే మీకెందుకు ఎక్స్ట్రా ఖర్చులు అది ఇది అని అంటే నేను కొంచెం బెండ్ కావాల్సొచ్చింది. బెండ్ అయ్యి ఒక కోర్ మాత్రమే తీసుకొని ఏయడం వల్ల ఇప్పుడు ఇంత పెద్ద పని అయిపోయిందేమో అని నేను అనుకుంటున్నా. అంటే పోయేదేమో కాకపోతే ఏంటంటే తొందర పోయింది అని అనిపించింది నాకు. ఇంకొన్ని రోజులు నడుపుకుంటుంటిని నేను 5 మంత్సో, 6 మంత్సో సరే ఎంతో కొంత నడుపుకుంటుంటిని. ఇప్పుడు నేను అనవసరంగా చేయడం అయింది. నేను ఇంటి దగ్గర అట్లా పార్క్ అయితే చేసినాను. తర్వాత తీసుకుపోదాంలే అని చెప్పేసి ఈరోజు తీసుకుపోదామని ప్రిపేర్ అవుతున్నా. నేను షోరూమ్ అంటే మాకు హైదరాబాద్ హైవేలో మడికొండ దగ్గర ఉంటదనమాట. గీతా అని గీతా టాటా సర్వీస్ అని ఉంటదనమాట. అక్కడికి పోతాం అని చెప్పేసి పోతుంటే మధ్యలో మా అన్న కొడుకు ఇంతకుముందు వీడియోలు చూపించిన ఆడే నార్మల్ వీడే గ్యాస్ కంపెనీలో చేస్తాడనమాట. లేదు బాబాయ్ మా సార్‌కి ఫోన్ చేసినా ఇక్కడ మన దగ్గర కూడా టాటా సర్వీస్ ఉంది మామునూరులో. ఇక్కడికి పోదాం బాబాయ్ దగ్గర కదా మడికొండ దాకా అంటే దూరం అయిపోతది. మనం ఇట్లా టోకెన్ వేసుకొని పోవడం ఇబ్బందే. మళ్ళీ ఏంటంటే సెన్సార్ బండ్లకి బండి స్టార్ట్ చేస్తేనే బ్రేకులు వస్తాయి. లేకపోతే బ్రేకులు అనేవి రావన్నమాట. సో, చిన్నగా వెళ్ళాలి. జస్ట్ అట్లా క్లిక్ చేస్తేనే. అయితే ఇక్కడ చూడండి నేను ఫస్ట్ డే, సెకండ్ డే చేయలేదు. మనకు ఫస్ట్ ఏం చెప్పారంటే మెకానిక్‌లు టర్బోనే ఫెయిల్ అయిపోయింది. ఖచ్చితంగా పైపులన్నీ క్లీన్ చేసి ఎక్కియనుండే. మెకానిక్‌దే తప్పు అన్నట్టు మాట్లాడారు. ఖచ్చితంగా చేస్తే ఇట్లా కాకపోతుండే అని. సరే టర్బోకొచ్చేసి 15,900 పడుతుంది మా దగ్గర. కాకపోతే కంపెనీ పీస్ కదా అంటే సరే ఎక్కిచ్చేసేయండి పర్లేదని చెప్పి అన్నాను. ఏముంది నెక్స్ట్ డే టర్బో ఇప్పారు. మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి షోరూమ్ రండి సార్ అని చెప్పారు. ఏమైంది అని అంటే సార్ టర్బోకి లోపలికి ఇంజన్‌కి టర్బోకి కనెక్షన్‌లో 2 హోల్స్ ఉంటాయన్నమాట. అది కూడా వీడియోలో నేను తీశాను. మీకు చూపిస్తాను తర్వాత. ఆ పిస్టన్స్ కనబడేటివి. ఆ 2 హోల్స్‌లో కూడా ఏలు పెట్టి చూపించాడనమాట. ఆయిల్ వచ్చిందనమాట. అందులో కూడా ఆయిల్ కొట్టింది సార్ కంపల్సరీ ఇది గ్యాస్ కిట్ పోయి ఉంటది. గ్యాస్ కిట్ తిప్పాలి. ఒకవేళ గ్యాస్ కిట్ తిప్పిన తర్వాత కూడా మనకు సింటమ్స్ కనబడితే హెడ్ వరకు ఇప్పాల్సి ఉంటుంది అని చెప్పారనమాట. అదేంది అంటే గ్యాస్ కిట్ వరకు 18,000 అట్లా అవుతాయి సార్ అంటే అది 16 ప్లస్ 8 34 అట్లా అవుతుంది. సరే హెడ్ పోయినా కూడా 50 బిలో అయిపోతుంది. సరే నేను 50 ప్రిపేర్ అయి ఉన్నాను. అంతలోనే మళ్ళీ మనకు అది ఇప్పేసిన తర్వాత హెడ్ కూడా ఇప్పారు. మళ్ళీ మనకు కాల్ చేశారు. రావండి సార్ ఒకసారి షోరూమ్‌కి అని చెప్పేసి. నేను షోరూమ్‌కి వెళ్ళేసరికి పిస్టన్లు కూడా కాలిపోయాయి సార్ మొత్తం. అంతటా ఆయిల్ కొట్టేసి మొత్తం బర్న్ అయిపోయింది. ఈ ఇంజన్ వచ్చేసి మీకు పని చేయదు. నాకు నార్మల్‌గా చేస్తే చేయొచ్చు. మీకు 60,000-70,000 అవుతది. అదే కొత్త ఇంజన్ వచ్చేసి 72,000 ఉంది. సరే ఇప్పుడు 5,000 ఆఫర్ ఉంది. 68,000కి వచ్చేస్తది. టర్బో వచ్చేసి 16,000 15,900 సర్వీస్ వచ్చేసి 8,500 మొత్తం 92,000 అట్లా లెక్క చెప్పారనమాట మనకు. నేనైతే నాకు 92,000 పెట్టడం నాకు వర్త్ అనిపియలేదు. 92,000 పెట్టిన తర్వాత మళ్ళీ కరెక్ట్‌గా ఉంటదా? కొత్త ఇంజనే కానీ 30,000కే ఇస్తారంట. ఒక 1,00,000 కిలోమీటర్లకి ఇచ్చినా ఏపిస్తుంటిని. సరే మన బండి 1,00,000 కిలోమీటర్లు తిరిగేసి మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చులే అని చెప్పేసి. ఓన్లీ 30,000 కిలోమీటర్లకే ఇస్తా అంటారు. ఇక్కడ 30,000 కిలోమీటర్లే అంటే మనకు 3, 4 మంత్స్‌లో సరే 5 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతాయి. 30,000 కిలోమీటర్లు అనేది ఇస్తే అది వర్త్ కాదండి. నార్మల్‌గా ఒక 1,00,000 కిలోమీటర్‌కి ఇచ్చేదుంటే మనం సరే చేపిచ్చేవాళ్ళం. సరే ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో అట్లా నడుపుకోవచ్చు అని చెప్పేసి. అదే ఇప్పుడు అర్థం కావట్లేదు ఏం చేయాలనేది. నార్మల్‌గా నేనైతే వద్దు సార్ అది ఎక్కిచ్చేసి పక్కన పెట్టండి. నార్మల్‌గా మీరేం చేయకండి అని చెప్పేసి చెప్పాను. ఇక దాన్ని నా వరకైతే ఇంటికి తీసుకొచ్చేసి సరే మనం సర్కిల్ యూజ్ చేసి ఒక 10, 15 డేస్ మొత్తం దాని గురించి విజయవాడలో గానీ సరే సెర్చ్ చేద్దామని అనుకుంటున్నా. లేదు అని అంటే మాత్రం అది చేపియలేను. దాన్ని ఎవరికైనా బాడీ అవసరం ఉంటే బాడీ మంచిగుంటది మనది. టైర్లు సీల్ టైర్లు కట్టాలు కట్టిచ్చేసాను. బాడీ కూడా నీట్‌గా ఉంటది. మనది రస్ట్ రాని బాడీ అనమాట.
సో అది ఇచ్చేసి ఇంకేమైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. కాకపోతే పూర్తిగా ఇంజన్ పోయిన తర్వాత మనం వేరే వాళ్ళకి ఇచ్చి కష్టపెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకనే దాన్ని ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నా. ఏదో ఒకటి అంటే నార్మల్గా చూస్తాను ఒక 10-15 డేస్. ఓకే, ఏమన్నా మన వల్ల పాసిబుల్ అయ్యేది ఉంటే ఓకే, లేదు అని అంటే మాత్రం కంపల్సరీ ఇక స్క్రాచ్‌కో అటో ఇటో చేసిపోయినా మనం వేరే వెహికల్ తెచ్చుకోవడమే. కానీ చిన్న చిన్న మిస్టేకు ఎంత అదైపోయిందండి. ఒక టర్బో వేయడం అది అనవసరం, మనం ముట్టుకోవాల్సిన పని లేదు ఇప్పుడు. సరే మనకి ముట్టుకున్నందుకు ఇంత పెద్ద అదైపోయింది. ఇప్పుడు బండే తీసేయాల్సి వచ్చే కాడికి వచ్చేసింది. సో ఈ మిస్టేక్ అయితే మన వెహికల్ ఉన్నవారు ఎవరు చేయకండి. టర్బో వేయాల్సి వస్తే మాత్రం పైపులన్నీ క్లీన్ చేసుకొని మంచి షోరూమ్‌కి తీసుకెళ్ళి మొత్తం ఇంటర్ కూలర్‌తో సహా క్లీన్ చేసి మళ్ళీ టర్బో వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా.